నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్గానే నటి సమంత వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తను విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవడము, అది కూడా భూతశుద్ధి వివాహము అని చెప్పి ఏంటి, వినటానికే కొత్తగా ఉంది పేరు. వివాహాల్లో కూడా రకరకాల వివాహాలు ఉన్నాయి మన శాస్త్ర ప్రకారంగా అని చెప్తూ ఉంటారు, కానీ ఈ రకమైన వివాహం గురించి ఎక్కడా విన్నట్టుగా అనిపించలేదు. అసలు ఏంటి వివాహము, దేనికి సంబంధించిన వివాహం ఈ భూతశుద్ధి వివాహము అని అంటే? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. భూతశుద్ధి వివాహము కొత్తదేం కాదండి, పాతదే. అంటే వేల సంవత్సరాల నాటి క్రితం నుంచే ఉన్నటువంటి సిద్ధాంతం భూతశుద్ధి వివాహం. ఇది ఎవరు ఆచరించదగిన వివాహం? నిజానికి భూతశుద్ధి వివాహం అనేటటువంటిది యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది కాదు, యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. అది ఇప్పుడు సమంత గారు చేసుకున్నారు కాబట్టి మనకు కొత్తగా కనిపిస్తుందేమో. సమంత గారు ఒక సెలబ్రిటీ కాబట్టి ఇదేదో సమంత గారు చేసుకున్న వివాహం కొత్తదనం కనిపిస్తుందేమో అని ప్రజల్లో ఒక విశ్వాసము, ఒక ఎగ్జైట్మెంట్ పెరిగిపోయిందే తప్ప భూతశుద్ధి వివాహం సమంత గారి కంటే ముందు లింగభైరవి క్షేత్రంలో చాలామంది ఆచరించారు, చాలామంది చేసుకున్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని వేల పెళ్లిళ్ళు జరిగాయి అక్కడ. ఇదే విధానం సేమ్ ఈషా ఫౌండేషన్లో భూతశుద్ధి వివాహం చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది వాళ్ళంటే సెలబ్రిటీస్ కాదు కాబట్టి అది అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుని ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ సమంత గారు చేసుకోవడం వల్ల అందరికీ ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది, అంతే తేడా. ఇక్కడ భూతశుద్ధి అంటే యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక పద్ధతిని అనుసరించి సమంత గారు, ఇంకోటి ఏంటంటే సమంత గారు ఈషా ఫౌండేషన్లో యాక్టివిటీస్ చేస్తూ దాదాపుగా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈషా ఫౌండేషన్స్లో యాక్టివిటీస్లో అన్నింట్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఆమె క్రిస్టియానిటీ నుంచి హిందూ మతంలోకి మారినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళు రాజు గారు అలాగే సమంత గారు ఇద్దరు కూడా కొన్ని రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుంది, ఇద్దరు ఒకటవుతున్నారు అనేటటువంటివి కూడా సోషల్ మీడియాలో గతంలో చాలా వచ్చాయి. అదే ఇప్పుడు నిజమైంది, దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. భూతశుద్ధి వివాహం అనేటటువంటిది పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో ఒక భాగము. అది యోగ శాస్త్రంలో ఉన్నటువంటి దానిలో చాలా నిగూఢంగా ఇచ్చినటువంటి కొన్ని ప్రక్రియల ద్వారా చేసుకునేటటువంటి వివాహము. ఇవి మీకు కేవలం ఈషా ఫౌండేషన్లో మాత్రమే కనిపిస్తాయి, ఇంకెక్కడా కూడా కనిపించవు. ఈషా ఫౌండేషన్ అంటే ఆధ్యాత్మికతతో పాటు యోగ శాస్త్రాన్ని చాలా మట్టుకు ఉపయోగించేటటువంటి ఫౌండేషన్ ఏదంటే యోగ శాస్త్రంలో ఈషా ఫౌండేషన్ అనేటటువంటిది ఒకటి. అలాగే సమంత గారు రాజ్ నిర్ముడి గారు చేసుకున్నటువంటి వివాహం భూతశుద్ధి వివాహం. అక్కడ భూతశుద్ధి వివాహం చేసే వాళ్ళు కూడా ఆడవాళ్లే ఉంటారు. మళ్ళీ ఎందుకు అని అంటే గనక అక్కడ వాళ్ళదే సాంప్రదాయం, వాళ్ళ ఆచార వ్యవహారాదులే అక్కడ వాళ్ళు కొనసాగిస్తూ ఎరుపు వస్త్రాల్లోనే కనిపిస్తున్నారు. ఎరుపు వస్త్రాలు అంటే అక్కడ ఉన్నటువంటి పద్ధతులకు అనుసరించి వీళ్ళు చేసుకున్నటువంటివి ఉన్నాయి. ఇది గాంధర్వ వివాహం అని చెప్పుకోవచ్చు. మనకు ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, మానవ కళ్యాణానికి ఒకటి మానవ వివాహము, ఇలా 3 రకాలైనటువంటి పద్ధతులు. గాంధర్వ వివాహం అంటే ఒకరినొకరు ఇష్టపడి ఎవరూ లేకున్నా కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకునే గాంధర్వ వివాహం. రాక్షస వివాహము అని అంటే ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకునేటది రాక్షస వివాహము. మానవ కళ్యాణము అని అంటే కనుక ఇరు వర్గాల వాడు కూర్చుండి ఒప్పందపూర్వకంగా అనుమతించి దాన్ని ఇరు వర్గాల మధ్యలో జరిగేటటువంటిది మానవ కళ్యాణము. ఇక్కడ దీన్ని దేవతా కళ్యాణం కూడా అంటూ ఉంటాము, ఎందుకంటే ఇరు వర్గాల మధ్య ఒప్పందం జరిగినటువంటి వాడికి దేవతా కళ్యాణం అనొచ్చు, మానవ కళ్యాణం అని కూడా అనవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళకు జరిగినటువంటిది గాంధర్వ వివాహం అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఏంటి అని అంటే కనుక వాళ్ళకు మంగళసూత్రాలు ఉండవు, జీలకర్ర బెల్లం ఉండవు, ఏమీ ఉండవు, కేవలం దండలు మార్చుకుంటారు. ఒకరినొకరు ఇష్టపడి అర్ధాంగిగా అని చెప్పి ఆయన అనుకుంటారు, భర్తగా అని చెప్పేసి సమంత గారు అనుకుంటారు. అలాగే అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మంగళసూత్రం ధరిస్తారు తెలియదు. అక్కడ ఈషా ఫౌండేషన్లో ఉంటే ఏంటి అంటే అగ్నితత్వం ద్వారా చేసుకునేటటువంటి వివాహము. ఇప్పుడు భూతశుద్ధి ఇవి ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తాము సనాతన ధర్మంలో అంటే
దేవతల యొక్క ప్రతిష్టలకు ఇవి వినియోగిస్తూ ఉంటాం, భూత శుద్ధి అనేటటువంటిది. ఓకే. అలాగే మనము గృహప్రవేశం చేసేటప్పుడు ఉదక శాంతి చేస్తాము, అది కూడా భూత శుద్ధి. అంటే పంచభూతాత్మకమైనటువంటి తత్వాలను శుద్ధి చేసేటటువంటి విధానాలు. అలాగే భూత శుద్ధి అంటే గనక గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము, ఈ పంచభూతాలనే భూత శుద్ధి అని అంటూ ఉంటాం. అలాగే మనిషి శరీరంలో కూడా వాటర్ ఉంటుంది, అగ్ని వేడితనము ఉంటుంది, చల్లదనము ఉంటూ ఉంటుంది. అలాగే శ్వాస అంటే గాలి కూడా గాలి. ఉంటూ ఉంటుంది. ఈ శరీరం అంతా భూమితో నిగూఢమైనటువంటి విధానంతో ఉంటుంది. అలాగే శరీరంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం ఆకాశతత్వంతో కూడుకొని ఉంటుంది. పంచభూతాత్మకమైనది. పంచభూతాలు కూడా శరీరంలో ఉన్నాయి. ఆల్రెడీ ఇద్దరికి కూడా రెండవ పెళ్ళే, రాజుగారికి రెండవ పెళ్ళే, అలాగే సమంత. సమంత గారికి రెండవ పెళ్ళే. వాళ్ళిద్దరూ ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. అది ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి తరహాలో ఉన్నటువంటి విధానాన్ని నమ్మి వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా ఒక పద్ధతిని అనుసరించి చేసుకున్నారు. దండలు మార్చుకున్నారు. చక్కగా మనకంతా కూడా ఫొటోస్లో కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఏదైతే పద్ధతి ఉంటుందో దాన్ని అనుసరించి వివాహం చేసుకున్నారు. దాన్ని మనం అప్రిషియేటే చేయాలి. కానీ చాలామంది అంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నాగ చైతన్య గారు పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అవును. సమంత గారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. సమంత గారు పెళ్లి చేసుకున్నారో లేదో ఇక ట్రోలింగ్స్ ఎలా మొదలయ్యాయంటే వీళ్ళ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుంది, నెగిటివ్ కామెంట్స్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు విడిపోతారు, అవును. ఎప్పుడు పిల్లలు పుడతారు, పుట్టబోయే పిల్లలైనా సరిగ్గా పుడతారో లేదో, అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలాంటి ట్రోలింగ్సే ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక జంట పెళ్లి చేసుకుంది అని అంటే సంతోషించాలే గాని మళ్ళీ దానికి జాతకాలు ముడిపెట్టి వీళ్ళ జాతకం ఇలా ఉంది, వీళ్ళు అప్పుడు విడిపోతారు, మళ్ళీ ఇప్పుడు విడిపోతారు, అలా ఒక జంటను ప్రశాంతంగా ఉండకుండా చేసే ఈ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, దేశద్రోహులతో సమానం నిజానికి. కాబట్టి దయచేసి ఒక పెళ్లి ఇప్పుడు నాగ చైతన్య గారు వాళ్ళ 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 పాటికి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు, చక్కగా వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలా నాగ చైతన్యకి పెళ్ళి మరి సమంత గారు ఒంటరిగా ఉండాలా? సమంత గారికి మళ్ళీ జీవితం ఉండదా? సమంత గారికి కూడా ఒక మనసు ఉంటుంది, తప్పకుండా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది, జీవితాంతం ఒంటరిగా ఉండాలని ఎవరు కోరుకోరు కదా. అందుకే మళ్ళీ సమంత గారు మళ్ళీ ఆయన ఇష్టపడడం జరిగింది. ఎప్పుడు పోనీ ఇద్దరికి విడాకులు కాలేదు అని అంటే వీళ్ళు మన యొక్క సంస్కృతిని అనుసరించి ఇద్దరు చట్ట ప్రకారంగా విడిపోయారు, ఎవరి జీవితం వాళ్ళు లీడ్ చేస్తున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు అనుభవిస్తున్నారు. దాన్ని మనము మంచి కోణంతో చూడాలి. కానీ అనవసరంగా దీనికి మళ్ళీ సమంత గారు పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఈ పెళ్లి బాగుంటుందా లేదా, ఎప్పుడు పెటాకులు అవుతుందా లేదా, ఎప్పుడు విడిపోతారా, ఇలాంటివి చెప్పడం మనకు బాగానే ఉండొచ్చు, మనకు పేరు రావచ్చు. కానీ వినే వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, సమంత గారికి కావచ్చు, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు మీరన్నట్టు ఈ భూతశుద్ధి వివాహము సామాన్యులు చేసుకునే వివాహంలో ఆచరించే పద్ధతులన్నీ ఆచరించేది కాదు, ఒక పూలదండలు మాత్రమే మార్చుకునేది అన్నారు. అంటే ఇది జాతకాలతో కూడా సంబంధం లేని వివాహమా? అంటే వాళ్ళిద్దరు జాతకాలు చూడాల్సిన అవసరం లేదు, అంటే మనసులో కలిస్తే చాలు, ఒకరినొకరు ఇష్టపడితే చాలు అన్నారు. ఇక్కడ భూత శుద్ధి వివాహం అనేటిది ఒకటి ఆలోచన చేసుకోవాలి. సమంత గారు కానీ రాజు గారు కానీ భూత శుద్ధి అంటే ఏంటి? శరీరము, మనస్సు, ఆలోచనలు, బుద్ధి, అలాగే తన యొక్క ఆధీనము, ఇవన్నిటినీ కూడా శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించబడేటటువంటిదే ఈ భూత శుద్ధి. అంటే ఈ భూత శుద్ధికి 14 రోజుల క్రియలు ఉంటాయి. 14 వివాహానికి ముందు 14 రోజులు దానికి పాటించవలసినటువంటి దీక్షాకాలం ఉంటుంది. ఎవరైతే భూతశుద్ధి వివాహం చేసుకోవాలో వాళ్లకు కూడా కొన్ని చర్యలు ఉంటాయి. చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఒక్కసారి దాని చరిత్ర తీస్తే గనక ఎవరైతే ఈ భూతశుద్ధి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా దీనికి మౌనం 5 రోజులు మౌనం పాటించాల్సి ఉంటుంది. 5 రోజులు ఆహార పదార్థాలు పాటించడం ఉంటుంది. మళ్ళీ మిగతా 5 రోజులు ఏముంటుంది అని అంటే గనక 15 రోజు పెళ్లి చేసుకొని 14వ రోజులో ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ వివాహానికి సంబంధించిన ఆ నియమాలు 14 రోజుల్లో పాటించి 15వ రోజు వివాహం చేసుకోవడం అనేటటువంటి భూతశుద్ధిలో ఉన్నటువంటి విధానము. అందులో వాక్కుకి సంబంధించినటువంటి, శరీరానికి సంబంధించినటువంటి, మనస్సుకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా శుద్ధి చేయడం అనేటటువంటి ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో జరిగే యోగ సాధనలో విధానమే ఈ భూతశుద్ధి వివాహము తప్ప దీనికి అంటే ఇది సనాతన సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నటువంటి పద్ధతి. అంటే ముహూర్తాలు అవన్నీ ముహూర్తాలు అనేటటువంటివి మన యొక్క ఇప్పుడు చాలా మంది శుక్రమౌఢంలో చేసుకున్నారంటే మరి ఎలా అని అంటే
మనకు తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే మూఢాలు, మహారాష్ట్ర పంచాంగంలో అసలు మూఢాలే లేవు. హ్మ్. అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వరకే తప్ప వాళ్ళు ఎక్కడ చేసుకున్నారు అంటే వాళ్ళు ఒక ఆశ్రమాన్ని ఉద్దేశించి దాంట్లో ఈషా ఫౌండేషన్ అనే ఆశ్రమాన్ని అనుసరించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లింగభైరవ క్షేత్రంలో అక్కడ ఆ ఆచారాలు. దేవతలకు సంబంధించిన సాంప్రదాయాన్ని ఆచరించి చేసుకున్నారు తప్ప వాళ్ళు ఈ మూఢాలు ఇప్పుడు ముస్లింలు కూడా ఉన్నారండి, ఈ మూఢాలను పెళ్లి చేసుకుంటారు. అలాగనే వాళ్ళకి ఏమవుతుందో క్రిస్టియానిటీ ఉంది, క్రిస్టియానిటీ వాళ్ళు కూడా వాళ్ళకి మూఢాలతో సంబంధం లేదు. ఎవరైతే సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో అలాగే హిందుత్వాన్ని ఎవరైతే పాటిస్తున్నారో మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి మాత్రం మూఢాలు వర్తిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా వేరే దగ్గర చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు మూఢాలు ఏమి వర్తించవు. అలాగైతే మహారాష్ట్ర ధాతే పంచాంగం అని చెప్తారు మహారాష్ట్రలో, అసలు ఆ పంచాంగాలు అసలు మూఢాలే లేవండి. ఆహా. వాళ్ళు 365 రోజులు పెళ్లిళ్ళు చేసుకుంటారు. మనకు ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు ఉండవు, కానీ వాళ్ళు ఆషాఢ మాసంలో కూడా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓ. అంటే ఎవరి ప్రాంతీయ ఆచార వ్యవహారాదులను బట్టి వాళ్ళు వివాహం విధానం. చేసుకుంటారు తప్ప అయ్యో ఇక్కడ మూడాలు కదా అని చెప్పి దీన్ని కూడా ఒక రాంగ్ కన్వేలో చేసి అనవసరంగా వాళ్ళ మీద బురద చల్లడమే తప్ప దానివల్ల నష్టం లేదు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నిజంగా వాళ్ళ యొక్క కాపురము 3 పువ్వులు 6 కాయలుగా నిరంతరం వాళ్ళ అమ్మవారి యొక్క అనుగ్రహంతో చాలా చక్కగా ఉంటారు. ఉండాలని కోరుకుందామండి. సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి